హాయ్ గైస్, ఈరోజు అయితే మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. ఆయన పొద్దునే మా పెద్దమైతే హడావిడి చేసేస్తుంది వంటలతోటి. ఆయన చాలా గుమగుమలాడుతుంది. ఆయన తినాలనిపిస్తుంది కానీ తినద్దు. పండు ఆయన నాకైతే మా మమ్మీ ప్యాకింగ్ డ్యూటీ ఇచ్చేసింది గైస్. సో ఇదన్నమాట ప్యాకింగ్ చేస్తున్నాం. సో గైస్ ఇదైతే లంచ్ బాక్స్ అయిపోయింది. అండ్ దీనికి చిన్న క్లిప్స్ ఉండే ఆ క్లిప్స్ అయితే పెడుతున్నాం గైస్. ఆ తర్వాత సాంబార్ అంతా ఒక పెద్ద గిన్నెలు వేసేసుకొని ఆ తర్వాత పాపడాలు వేసుకున్నాం గైస్. ఆ తర్వాత అందరం ఒకసారి మంచిగా టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. పొద్దున్నే 6 o'clock అలా. సో స్టార్ట్ ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న గార్డెన్ ఉండే, చాలా మంచిగా అనిపించింది. అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం. మమ్మీ అందరూ, డాడీ, మా ఫ్యామిలీ అంతా తగ్గి కార్ల నుంచి ఒకసారి దేవుడికి మొక్కేసుకున్నాం గైస్. అండ్ ఇదంతా మహారాష్ట్ర ట్రిప్. మహారాష్ట్రలో అన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇది మహారాష్ట్రలో హద్గం గైస్. ఇది టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. చిన్నప్పటి నుంచి మేము ఈ ప్రతి సమ్మర్ లో ట్రిప్స్ వేస్తాం. అండ్ మేము అందరం అయితే ఇలానే మొక్కుతాం గైస్ మేము మా దేవుళ్ళని. టెంపుల్ అయితే చాలా తక్కువ మంది ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి దర్శించుకుని ఇక్కడైతే మేము వెళ్ళే టైంకి దేవుడికి స్నానం చేపిస్తున్నారు గైస్. అంటే అభిషేకం అనమాట. ఫస్ట్ అట్లా దేవుడికి బొట్టు పెట్టి ఆ తర్వాత అందరు ఎవరెవరైతే ఉన్నారో లైన్ గా వచ్చి అందరికి అభిషేకంలో పాల్గొనొచ్చేస్తారు. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుని దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది. మనం టచ్ చేయొచ్చు. అండ్ ఏం రిస్ట్రిక్షన్స్ ఉండదు మనకి. అండ్ చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడైనా ఇలాంటి టెంపుల్స్ ఉంటే. ఆ తర్వాత అంటే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మా తరపు నుండి ఏమి ఇచ్చినా ఒక శ్లోకం అని అందరం ఒకేసారి పెడతాం. అండ్ మేమైతే దేవుడికి ఇలా నైవేద్యం స్వయంగా మన చేతులతో తినిపిస్తాం అనమాట గైస్. అండ్ మీరు ఇలా చేస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ మా నాన్న గైస్. ఇక్కడైతే ఒక చిన్న కృష్ణుడు అండ్ ఇక్కడైతే వాళ్ళైతే ఎవరైతే వాళ్ళు చేపిస్తారు గైస్. దేవుడిని డెకరేట్ చేస్తారు. అండ్ మేము అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకా బైక్ కార్ ఆ రోజు అయితే కార్ బుక్ చేసుకున్నాం గైస్. తర్వాత మా ఫేసెస్ ఎంత చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ట్రిప్ అందరూ ఒకసారి వేయాలి. చాలా హ్యాపీగా ఉంటాయి మెమోరీస్. ఇదన్నమాట మా ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. మస్తు దగ్గర కుటుంబం. అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసేయండి. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ పక్కా తీసుకోండి గైస్, బాగుంటాయి తిండికి. మనం చూడండి ఇప్పుడు కూడా జపమాల చేస్తూనే ఉంది నాన్నమ్మ. అంతే గైస్, ఎటు పోయినా జపమాల చేతిలో ఉంటుంది. కామెంట్ చేయండి. ఇదేదో బాగుంది. అప్పుడు 90s కిడ్స్ లో ఉండేటివి కదా, మంచిగా అనిపించింది. అందుకోసం ఒక వీడియో తీసుకున్నాం. కాళ్ళు కడుక్కొని టెంపుల్కి అయినాం గైస్. ఇది చాలా బాగుంది అసలు. చిన్ని కృష్ణుడు ఉయ్యాలలో కదా. మా నాన్నమ్మ, పెద్దమ్మ, అమ్మ ఒకసారి ఉయ్యాల ఊతున్నారు. అండ్ ఎంత బాగుందో కదా. ఇలా ఉంటాయి గైస్ మా దేవుళ్ళు. పూజ చేసిన తర్వాత అన్ని మిర్రర్ థీమ్ ఉంటాయి ఆల్మోస్ట్లీ. అందరు ఇలా లైన్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇలా చేతిలో పట్టుకొని. మరి చాలా బాగుంటాయి ఐస్ అన్ని మంచిగా డెకరేట్ చేస్తారు గైస్. అండ్ ఇదైతే దత్తాత్రేయ భగవాన్ అందరికి తెలుసు. అండ్ చూడండి ఎంత డెన్స్ ఫారెస్ట్ ఉందో. మేము ఇట్లనే వెళ్తాం గైస్ ఎప్పుడు. అండ్ ఇదైతే రేణుకా మాత టెంపుల్. ఇది వెళ్ళాలంటే చాలా పేషెన్స్ ఉండాలి గైస్. అండ్ ఇవన్నీ అయితే జత్ర చాలా ఎప్పుడు వెళ్ళినా గానీ జత్ర ఇట్లనే ఉంటది. అండ్ ఇవైతే అప్పటివి. గాజులు అయితే ఎంత బాగున్నాయో కదా గైస్. చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి గైస్. అండ్ మమ్మీ వాళ్ళు అయితే ఎట్ లాస్ట్ దమ్ వస్తుంది ఒక దగ్గర ఆగి కూర్చున్నాం. వాటర్ తాగినాం. నాన్నమ్మ అక్కయితే రాలేరు గైస్. వాళ్ళకి ఫీవర్ వచ్చింది కాబట్టి కార్ లోనే ఉన్నారు. మేమందరం పైకి వెళ్తున్నాం. ఇక్కడ మా పెద్దగా అయితే అందరినీ షూట్ చేస్తుంది గైస్. షీఈస్ వ్లాగింగ్ అనమాట. అండ్ తనకి చాలా మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ మా పెద్దగా చాలా మంచిది గైస్. చాలా టైం పట్టింది మాకు. అండ్ అక్కడ పోగానే ఇది పెద్ద లైన్ ఉండే. అమ్మ చాలా అంటే చాలా ఓపిక ఉండాలి గైస్.
రేణుకామాతని. అండ్ రేణుకామాత చాలా పవర్ఫుల్. ఒక్కసారి అంటే చాలా ఎక్కువ మ్యారీడ్ కపుల్స్ అందరూ దర్శించుకుంటారు. మేము వెళ్ళింది అయితే సమ్మర్లో కాబట్టి చాలా వేడైంది గైస్. అందుకోసం అని కొద్దిగా ఫ్యాన్ దగ్గర ఉన్నాం, కూలర్ దగ్గర. అండ్ ఆల్ వీఆర్ హ్యాపీ, ఫైనల్లీ దర్శించుకుంటున్నాం కాబట్టి. డాడీ ఇట్లా కూర్చుండే గైస్, ఏం చేయాలో తెలియక చిన్నపిల్లలాగా. మేము కూడా అంతే ఇక కూర్చొని స్లోగా లైన్ తిరుగుతూ వస్తున్నాం గైస్. చాలా రష్ ఉండే కాబట్టి ఇలా అయింది. మేము అంటే ఆల్మోస్ట్ సాటర్డే సండే ఉంటుంది కాబట్టి రేణుకామాత గైస్. ఇది లోపలికైతే ఫోన్స్ అలో చేయరు. అండ్ టోటల్ మాహోర్ వ్యూ ఇలా ఉంటుంది గైస్. చాలా బాగుంటది. అప్పట్లో నానమ్మ వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అంట ఇక్కడ. అండ్ మేము అందరం ఎసెన్షియల్స్ లైక్ బొంగులు, యాజ్ వి ఆల్వేస్ నో. చాలా బాగుంటుంది గైస్. అన్ని హిల్లీ రోడ్స్ ఇవి. చూస్తే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. బాగుంటాయి కూడా. చూడండి ఎలా ఉన్నాయో, ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈస్ అనసూయ మాత టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయినాం. సో మంచిగా ఫ్రెష్ అయ్యి మేకప్ వేసుకొని మళ్ళీ ఆ స్మైల్ తోటి స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయినా అవ్వదు. అండ్ లాస్ట్కి థమ్స్ అప్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇదైతే అనసూయ మాత టెంపుల్ కాదు గాయ్స్, సారీ, ఇదైతే దత్తాత్రేయ టెంపుల్ అన్నమాట. అంటే లోపల ఏం అలో ఉండదు, కానీ మేమే ఎవరికి తెలియకుండా నార్మల్గా తీసుకున్నాం. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. పెయింటింగ్ వేసి అంత బాగుండే. అండ్ అక్కడైతే ఐస్ కోల్ అవార్డు ఉండే. చాలా డేస్ అయిందని వీ ట్రైడ్ ఇట్. టేస్ట్ అయితే చాలా బాగుండే గైస్. డిఫరెంట్ దాని అంటే మన దగ్గర ఉండే దానికంటే చాలా డిఫరెంట్ ఉండే. డాడీ వద్దు మంచిది కాదన్నా, లేదు మనం తినాల్సిందే అని తిన్నాం గైస్. కానీ చాలా బాగుండే. పడితే చూడండి ఎలా తింటున్నా. ఇది నచ్చిన చెల్లె అంటే నేను. అండ్ సన్సెట్ చూడండి గైస్ ఎంత బాగుంది. అండ్ ఫైనల్లీ అనసూయ మాత టెంపుల్కి అయితే వచ్చేసాం మేమందరం. చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక 5 బండలు పెట్టి ఒకదాని మీద ఒకటి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది పక్కా అవుతుందంట గైస్, నమ్ముతారు. ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మేమైతే రిటర్న్ స్టార్ట్ అయినాం గైస్. వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. మీకు కూడా ఇలాంటి ట్రిప్ మెమరీస్ ఉంటే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.